అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీరు ఈ రోజు విజయనగరం జిల్లా అంతా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ముంజేరు ముక్కం పరిధిలో ఉన్నటువంటి మిరాకిల్ సంస్థకి ఏవైతే గతంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే కట్టాలో మిరాకిల్ సంస్థ నుంచి ఆ గ్రామ పంచాయతీలు కట్టవలసినటువంటి ఆ పంచాయతీ పన్నులైతే ఇంతవరకు కూడా చెల్లించకపోవడంతో ఈరోజు జిల్లాలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సుమారుగా చూసుకుంటే ఈరోజు 30 లక్షల పైచిలకే 2 గ్రామాలకు కూడా చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఏదైతే ఆ మొక్కానికి సంబంధించిన చూసుకుంటే సుమారుగా 5,57,000 పైచిలకైతే ఈరోజు పన్ను బకాయి ఉన్నట్టయితే చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఆ ముంజేరు సంబంధించి చూసుకుంటే 2 సంవత్సరాలకు గాను 24 లక్షల పైచిలకు అమౌంట్ అయితే కట్టవలసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా కనీసం ₹1 కూడా చెల్లించకపోవడంతో అంతా కూడా ముక్కుని వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు అంతా కూడా, అధికారులు అంతా కూడా సాధారణ ప్రజల నుంచి కూడా విపరీతంగా ట్యాక్సీలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రజాప్రతినిధులు అయి ఉండి ఈరోజు ఎందుకు ట్యాక్సీలు కట్టట్లేదంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే ఈరోజు ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి, అలాంటిది ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధే ఈరోజు ఏమీ చేయకపోవడంతో అంతా కూడా ముక్కులు వేలేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు చూసుకుంటే ఎన్నో కంపెనీలు తీసుకొని వస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. యువతకు ఎంతోమంది యువతకైతే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మేమైతే ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు చూసుకుంటే యువతకి ఉద్యోగాలు కల్పించకపోగా ఈరోజు పంచాయతీ రాజ్ శాఖకి అయితే పెద్ద గండి కొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకో మరొక విషయం ఇందులో ఏంటి గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖ ఈరోజు ఆ శాఖలోనే ఈరోజు పూర్తిగా ఈ విధంగా నిర్వీర్యంగా అసలు పూర్తిగా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక చర్చనీయాంశంగా చూసిన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే అదో ఒక పక్క ఉండగా ఆ ప్రాంతానికి ఏ అధికారులు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే భోగాపురం సంబంధించినటువంటి ఎంపీటీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా పనిచేయలేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వేధింపులు అయితే మాత్రం అధికంగా ఉంటున్నాయి అంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చేసేదేమీ లిమ్న లేకపోయినా సరే రాజకీయంగా మాత్రం చాలా ఒత్తులు తీసుకొచ్చున్నారంటూ కూడా మరొక వైపు అధికారుల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకవైపు ఎందుకంటే ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి, ఎందుకంటే ఈ రోజు ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పవలసింది. ఒకవైపు చూసుకుంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్లు అన్నీ కూడా చూడమని బాధ్యత అయితే ఉంటుంది. ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా ప్రజల నుంచి సొమ్మును అయితే కాజేసే విధంగా చూస్తున్నటువంటి నాయకులను అయితే ఏ విధంగా చూడాలంటూ కూడా పలువురు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. గత 2 సంవత్సరాలుగా కూడా ఇంతవరకు కూడా రూపాయి కూడా చెల్లించలేదంటే ఏ మేరకు అక్కడ అవినీతి జరుగుతుందంటూ కూడా మరొకవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి కొన్ని క్వారీలు కూడా సరిగా నిర్వహించడం లేదంటూ కూడా మరి కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకవైపు ఎమ్మెల్యే అనుచరులు ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీకి అలాగే అక్కడ జనసేనకి మధ్య వైరింగ్ కూడా మరొకవైపు అయితే ఇక్కడ ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైర్యంతో ఉండడము, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు పూర్తిగా పట్టించుకోకపోవడమే ఇదంతా కూడా జరుగుతుందంటూ కూడా మరోవైపు చెప్తున్నారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈరోజు చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖకి 34 లక్షల పైచిలకి అయితే ఈరోజు బాకీ ఉండడం అయితే అంతా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.